Hello everyone, this is Hemasri, working as zoology lecturer in Sir CRR Women's College, Eluru. Now I am going to describe about the topic general characters and classification of chordata and salient features of cephalochordata in Unit 1. Paper title Animal Diversity, Biology of Chordates. So let's start the topic. General characters of chordata. So what is chordata? In the classification of animal kingdom, there are about 30 animal phyla are recognized. So animal kingdom ni classification చేసేటప్పుడు మనకి 30 animal phylums అనేవి recognize అయ్యాయి అన్నమాట. The last major group of the animal kingdom is known as phylum chordata. So animal kingdom లో last major group ఏంటి అంటే అదే phylum chordata. In 1880 Balfour coined the word chordata. So 1880వ సంవత్సరంలో బాల్ఫోర్ అనే సైంటిస్ట్ chordata అనే వర్డ్ ని కాయిన్ చేశారనమాట. The name of the phylum is derived from two Greek words. The chordae means a string or cord and eta means bearing. So గ్రీక్ వర్డ్స్ లో chordae అనే అంటే ఆ పదానికి మీనింగ్ ఏమొస్తుంది, స్ట్రింగ్ ఆర్ కార్డ్ అని అర్థం వస్తుంది. అటా అంటే బియరింగ్ అని వస్తుంది అనమాట. సో అంటే ఏం చెప్పొచ్చు, స్ట్రింగ్ ఆర్ కార్డ్ ని కలిగి ఉన్నది అని. ఓకేనా, సో దీన్నే కార్డేటాగా వాళ్ళు డిరైవ్ చేశారనమాట. Thus chordates are animals having a cord, that is notochord, a stiff supporting rod-like structure along the back of an animal. So chordates లో ఉన్న అన్ని animals కి కూడా ఈ కార్డ్ అని ఉంటుందన్నమాట. సో దాన్నే నోటోకార్డ్ అంటారు, అంటే వెన్నెముక అనమాట. ఓకేనా, సో ఇది యానిమల్ కి బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఎలా ఉంటుంది, స్టిఫ్ గా ఉంటుంది. అదొక సపోర్టింగ్ రాడ్ లైక్ స్ట్రక్చర్ ని కలిగి ఉంటుంది అనమాట. ఓకేనా, యానిమల్ కి అది సపోర్ట్ గా యూజ్ అవుతుంది. యానిమల్స్ బిలాంగింగ్ టు అదర్ ఫైలం do not possess the notochord or backbone, hence they are grouped as invertebrata. So మనకి కార్డేటాలో కాకుండా వేరే ఏ ఫైలంలో అయినా సరే యానిమల్స్ కి నోటోకార్డ్ గానీ బ్యాక్ బోన్ గానీ ఏమీ ఉండవన్నమాట. సో అందుకనే వాటిని ఏమన్నారు, ఇన్వర్టిబ్రేట్స్ అని అంటారు. ఓకేనా, సో ఆ ఫైలంని ఇన్వర్టిబ్రేటా అంటారు. Phylum Chordata is the largest group of deuterostomes. So ఈ deuterostomes లో ఈ phylum Chordata అనేది లార్జెస్ట్ గ్రూప్ గా మనం చెప్పొచ్చు. Blastopore develop into anus during embryonic development. సో దీంట్లో ఏంటంటే ఈ బ్లాస్టోపోర్ అనేది ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ జరిగేటప్పుడు, సో పిండం అభివృద్ధి చెందేటప్పుడు ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ లో అది యానస్ గా డెవలప్ అవుతుంది అనమాట ఈ బ్లాస్టోపోర్ అనేది. మోస్ట్ ఆఫ్ ద ప్రెసెంట్ డే chordates are familiar vertebrates like fishes, amphibians, reptiles, birds and mammals, besides marine mammals like dolphins and whales. సో ప్రెసెంట్ ఉన్న కార్డేట్స్ అనేవి వర్టిబ్రేట్స్ కి ఫెమిలియర్ గా ఉంటాయి. సో ఏంటవి, ఫిషెస్, ఆంఫిబియన్స్ అంటే ఏమొస్తాయి మనకి, ఫ్రాగ్స్ వస్తాయి. అవునా, సో రెప్టైల్స్ మీన్స్ స్నేక్స్, లిజర్డ్స్, ఇవన్నీ రెప్టైల్స్ లోకి వస్తాయి. బర్డ్స్ అంటే పీకాక్, కోయల్, క్రేన్స్, ప్యారెట్స్. సో మనకి చాలా బర్డ్స్ తెలుసు కదా, సో ఈ బర్డ్స్ అన్ని ఇవన్నమాట. అండ్ మామెల్స్, క్యాటల్, లైన్, ఫాక్స్, డాగ్ అండ్ మ్యాన్. సో ఇవన్నీ కూడా మామెల్స్ కి వస్తాయి. బిసైడ్స్ మెరైన్ మామెల్స్ లైక్ డాల్ఫిన్స్ అండ్ వేల్స్. అంటే మెరైన్ మామెల్స్ అంటే డాల్ఫిన్స్, వేల్స్ ఇవన్నీ కూడా మెరైన్ మామెల్స్ లోకి వస్తాయి. సో ఈ డాల్ఫిన్స్, వేల్స్ ఇవన్నీ కూడా పిల్లలకి పాలిస్తాయి. సో అందుకే వాటిని మామెల్స్ అంటాయి. అవి టెరెస్ట్రియల్ రీజియన్ లో ఉండవు, వాటర్ లో ఉంటాయి కాబట్టి, ఆక్వాటిక్ రీజియన్ లో ఉంటాయి కాబట్టి వాటిని మెరైన్ మామెల్స్ అంటారు. సో నెక్స్ట్ చూసుకుంటే న్యూమరికల్ స్ట్రెంగ్త్. నియర్లీ 49,000 species of chordates are recorded, whose numbers is even less than half of the living species of mollusca and less than 1/10 of arthropoda. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, కార్డేట్స్ నెంబరు కార్డేట్ స్పీషీస్ కి 49,000 స్పీషీస్ గా రికార్డ్ అయిందనమాట. సో ఇవేంటంటే లివింగ్ స్పీషీస్ ఆఫ్ మొలస్కా, అంటే మొలస్కాలో ఉన్న లివింగ్ స్పీషీస్ లో సగం కన్నా తక్కువ అనమాట ఈ నెంబరింగ్ అనేది. అదే ఆర్థోపోడాలో గనక మనం చూసుకుంటే 1/10% అంట. అంటే 10% ఆఫ్ ఆర్థోపోడా ఉంటే దాంట్లో 1% కార్డేట్స్ ఉన్నాయి అని అనమాట. అర్థమైందా? The numerical division of chordate animals is. సో ఇప్పుడు chordate animals కి మనం న్యూమరికల్ డివిజన్ చూద్దాం. సో ఇది వచ్చేసి ఫైలం కార్డేటాకి న్యూమరికల్ డివిజన్ అన్నమాట.
యూరోకార్డేటా అండ్ సెఫలోకార్డేటా వచ్చేసి 2500 స్పీషీస్ మనకి ఉన్నాయి. సో ఫైలం కార్డేటాలో 49,500 స్పీషీస్ అనేవి రికార్డ్ అయి ఉన్నాయి. సో దీంట్లో 3 సబ్ ఫైలమ్స్ ఉన్నాయి. సబ్ ఫైలం 1 ఏంటి, యూరోకార్డేటా. సబ్ ఫైలం 2 సెఫలోకార్డేటా. సబ్ ఫైలం 3 వర్టిబ్రేటా. సో ఈ కార్డేటాలో 3 సబ్ ఫైలమ్స్ ఉన్నాయి, యూరోకార్డేటా, సెఫలోకార్డేటా అండ్ వర్టిబ్రేటా. సో ఇదంతా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సో ఇప్పుడు మనం చదువుకునే ఫైలమ్స్, లైఫ్ స్టడీలు, టైప్ స్టడీలు ఇవన్నీ కూడా ఈ వర్టిబ్రేట్స్లోనూ వస్తాయి అన్నమాట మనకి. ఓకేనా? సో ఇక్కడ ఈ సబ్ ఫైలం యూరోకార్డేటా, సబ్ ఫైలం సెఫలోకార్డేటాలో ఎన్ని స్పీషీస్ ఉన్నాయని చెప్తున్నారు? 2500 స్పీషీస్ అనేవి రికార్డ్ అయి ఉన్నాయి అని చెప్తున్నారు, యూరోకార్డేటాలోను సెఫలోకార్డేటాలోను. సో నెక్స్ట్ వర్టిబ్రేటాలో ఎన్ని స్పీషీస్ ఉన్నాయని చెప్తున్నారు. అంటే వర్టిబ్రేట్స్ ఏమేమి ఉన్నాయి మనకి? ఫిషెస్, ఆంఫిబియా, రెప్టైల్స్, బర్డ్స్, మర్మెల్స్. సో ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఫిషెస్ వచ్చేసి 25,000 స్పీషీస్ ఉన్నాయంట. ఆంఫిబియా వచ్చేసి 2500 స్పీషీస్ రికార్డ్ అయి ఉన్నాయి. రెప్టైల్స్ వచ్చేసి 6000 స్పీషీస్ గా రికార్డ్ అయి ఉన్నాయి. బర్డ్స్ వచ్చేసి 9000 స్పీషీస్. మామెల్స్ చూసుకుంటే 4500 స్పీషీస్ గా రికార్డ్ అయి ఉన్నాయి. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి సైజ్. మోస్ట్ ఆఫ్ ద కార్డేట్స్ ఆర్ మోడరేట్ టు లార్జ్ ఇన్ సైజ్. సో మోస్ట్లీ కార్డేట్స్ అనేవి లార్జ్ సైజ్ లోనే ఉంటాయని చెప్తున్నారు. The gigantic blue whale, Balanoptera musculus, is the largest aquatic mammal which grows to 35 meters and weighs about 120 tons. సో ఈ గైగాంటిక్ బ్లూ వేల్ అనేది లార్జెస్ట్ ఆక్వాటిక్ మమ్మల్ గా చెప్పొచ్చు. సో అది ఎన్ని మీటర్స్ వరకు గ్రో అవుతుంది? 35 మీటర్స్ వరకు గ్రో అవుతుంది. సో అది వెయిట్ చూసుకుంటే కనుక మనకి 120 టన్స్ వరకు అది వెయిట్ ఉంటుంది అనమాట. ద బిగ్గెస్ట్ వేల్ షార్క్, రినియోడాన్ టైపస్. సో ఇది వచ్చేసి గ్రోస్ టు ద లెంత్ ఆఫ్ 15 మీటర్స్. సో ఈ బిగ్గెస్ట్ వేల్ షార్క్ లెంత్ ఎంత ఉంటుంది? 15 మీటర్స్ వరకు అది గ్రో అవుతుంది అని చెప్తున్నారు. ద స్మాలెస్ట్ ఫిష్ ఈస్ ఫిలిప్పైన్ గాబీ పండాకా, మెజరింగ్ ఓన్లీ 10 mm. సో స్మాలెస్ట్ ఫిష్ ఏం చెప్తున్నారు? ఫిలిప్పైన్ గోబీ. సో అది మెజర్ చేస్తే ఎంత ఉంటుంది? 10 mm ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్. Ecologically, chordates are the most successful group of animals which are habituated to live in different habitats and environments. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎకలాజికల్ గా చూసుకుంటే గనక మనము ఈ డిస్ట్రిబ్యూషన్, కార్డేట్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది మోస్ట్ సక్సెస్ఫుల్ గా ఉంది. అంటే ఇవి మోస్ట్ సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నాయి అని చెప్తున్నారు. సో వీటిని చూసుకుంటే గనక మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాబిటేట్స్ లోను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ లోను ఇవి డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. సో మనం చెప్పుకున్నాం కదా, ఫిషెస్, ఆంఫిబియా, రెప్టైల్స్, బర్డ్స్, మామెల్స్ ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఫిషెస్ లో ఎక్కువ అవి రీజన్స్ లో కనిపిస్తాయి. అదే ఆంఫిబియా అయితే వీటిని ఉభయచరాలు అంటారు. అవి ఆక్వాటిక్ రీజన్స్ లోను కనిపిస్తాయి, టెరెస్ట్రియల్ రీజన్స్ లో కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. రెప్టైల్స్ వచ్చేసి మనం ఎక్కడ చూస్తాం? ఈ లిజర్డ్స్ ని, వాటిని సో ఎక్కువగా మొక్కల్లో చూస్తూ ఉంటాం. సో బర్డ్స్ అయితే ఎయిర్ లో, గాల్లో ఎగురుతూ ఉంటాయి ఎక్కువగా, అవునా? సో మర్మెల్స్ టెరెస్ట్రియల్ లో కనిపిస్తాయి మనకి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాబిటేట్స్ లోను, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లోను చూస్తూ ఉంటాం కాబట్టి సో ఈ కార్డేట్ డిస్ట్రిబ్యూషన్ అనేది మోస్ట్ సక్సెస్ఫుల్ గా ఉంది అని చెప్తున్నారు. They are found in the marine waters, fresh waters and in the air. సో ఈ కార్డేట్స్ వచ్చేసి మెరైన్ వాటర్ లో కనిపిస్తాయి. సో ఫిషెస్ లా చెప్పుకోవచ్చు అనమాట. ఫ్రెష్ వాటర్ లో కనిపిస్తాయి. సో ఎయిర్ లో అయితే మనం బర్డ్స్ ని చెప్పుకోవచ్చు. Birds and mammals could go and live in the cold climate because they have a constant body temperature, means stenothermic. సో బర్డ్స్, మామెల్స్ అయితే గనక కోల్డ్ క్లైమేట్ లో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతాయి. సో అవి కోల్డ్ క్లైమేట్ కి ఉన్న ఏరియాస్ కి వెళ్ళి జీవిస్తాయి అనమాట. సో ఎందుకు అంటే వాటి బాడీ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో బాడీ టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉండి మారకుండా ఉంటే దాన్ని స్టీనోథర్మిక్ అంటారు. సో అంటే ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు కొన్ని స్పీషీస్ ఏంటంటే అవి ఉన్న ఎన్విరాన్మెంట్ ని బట్టి, అక్కడున్న టెంపరేచర్ ని బట్టి దాని బాడీ టెంపరేచర్ ని మార్చేసుకోగలుగుతాయి. కానీ బర్డ్స్, మామెల్స్ వచ్చేసి అలా మార్చుకోలేవు అనమాట. ఏంటంటే ఇవి వాటికి సరిపడా ఎన్విరాన్మెంట్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి ఇవి నివసించాల్సి వస్తుంది. సో మనం బర్డ్స్ లో మైగ్రేషన్ చూస్తాం కదా, సో అలా అనమాట. సో అలాగే ఇవి
బాడీ టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు సో అవి ఎక్కడైతే నివసించగలుగుతాయో ఆ ఏరియాకి వెళ్ళి అవి ఉంటాయన్నమాట. సో ఇలాంటి బాడీ టెంపరేచర్ ఉంటే గనక ఏమంటారు, స్టీనోథర్మిక్ అని అంటారు. All chordates are free living and higher chordates are purely terrestrial except aquatic mammals. Lower chordates are aquatic. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అన్ని కార్డేట్స్ వచ్చేసి ఫ్రీ లివింగ్ అన్నమాట. సో ఫ్రీ లివింగ్ యానిమల్స్ అని చెప్తున్నారు. సో కార్డేట్స్ లో చూసుకుంటే హయ్యర్ కార్డేట్స్, లోవర్ కార్డేట్స్ అని 2 టైప్స్ ఉంటాయి. సో హయ్యర్ కార్డేట్స్ లో చూసుకుంటే అవి ప్యూర్లీ టెరెస్ట్రియల్ అంటే పూర్తిగా భూమిపై నివసిస్తాయి అని చెప్తారు. సో ఎక్సెప్ట్ ఆక్వాటిక్ మమ్మల్స్. సో ఆక్వాటిక్ మమ్మల్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, డాల్ఫిన్స్ ని, వేల్స్ ని చెప్పుకున్నాం కదా. సో ఇవి తప్ప మిగతా హయ్యర్ కార్డేట్స్ అన్ని కూడా పూర్తిగా భూమి మీద నివసిస్తాయి అని చెప్తున్నారు. సో లోవర్ కార్డేట్స్ లో చూసుకుంటే మనము ఇవన్నీ కూడా ఆక్వాటిక్ నేచర్ లో ఉంటాయి, అంటే ఇవన్నీ ఫిషెస్ లోకి వస్తాయి అన్నమాట లోవర్ కార్డేట్స్ అన్ని కూడా. ఓకేనా. The chordates are the most conspicuous group of animals because of their large size and important role they play in their ecosystems. So chordates అన్ని కూడా మోస్ట్ కాన్స్పిక్యూస్ అంటే బాగా ఆకర్షణీయంగా, అంతేకాకుండా క్లియర్ గా కనిపిస్తూ వాటి నెంబర్ మనం గుర్తించగలిగేంతగా ఉంటాయి. సో అలాంటి గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఈ కార్డేట్స్ లో ఉన్నాయని చెప్తున్నారు. సో ఎందుకు అంటే వాటి లార్జ్ సైజు, సో అవి వాటి సైజు మనకి కనిపిస్తుంది, సో పెద్దగా ఉంటాయి. అంతేకాకుండా అవి ఎకో సిస్టమ్ లో ప్లే చేసే రోలు, ఆ రోల్ కున్న ఇంపార్టెంట్ ని బట్టి సో ఈ కార్డేట్స్ అన్ని కూడా మోస్ట్ కాన్స్పిక్యూస్ గ్రూప్ గా చెప్తారు. From a biological viewpoint also, the chordates are interesting because they show the broad biological principles of evolution, development and relationship among other groups of animals. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే బయాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కార్డేట్స్ అనేవి ఇంట్రెస్టింగ్. ఎందుకు అంటే అవి ఎవల్యూషన్ లో బ్రాడ్ బయాలజికల్ ప్రిన్సిపల్స్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో అంటే ఏంటంటే విస్తృత జీవ సూత్రాలు, అంటే వాటి లైఫ్ ని బాగా ఎక్స్పాండ్ చేసుకోవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయాలజికల్ ప్రిన్సిపల్స్ ని ఈ కార్డేట్స్ అనేవి ఎవల్యూషన్ లో ఎగ్జిబిట్ చేస్తాయి అన్నమాట. సో అంతేకాకుండా వాటి డెవలప్మెంట్, వేరే గ్రూప్ ఆఫ్ యానిమల్స్ తో వాటికున్న రిలేషన్షిప్ ని కూడా ఇవన్నీ చూసుకుంటే గనక బయాలజికల్ వ్యూ పాయింట్ లో ఈ కార్డేట్స్ అనేవి ఇంట్రెస్టింగ్ రోల్ ని ప్లే చేస్తున్నాయి అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే జనరల్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇప్పుడు కార్డేట్స్ కి జనరల్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాము. ఆక్వాటిక్, టెరెస్ట్రియల్ ఆర్ ఏరియల్. సో అంటే ఏం చెప్తున్నారు, కార్డేట్ కి జనరల్ క్యారెక్టర్స్ ఏంటి, ఇవి ఆక్వాటిక్ రీజన్స్ లో ఉంటాయి, టెరెస్ట్రియల్ రీజన్స్ లో ఉంటాయి, ఏరియల్ అంటే గాల్లో కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో బర్డ్స్ గాల్లో ఉంటాయి కదా, సో అదనమాట. ఆల్ ఫ్రీ లివింగ్, నో పారాసైటిక్. సో ఈ కార్డేట్స్ చూసుకుంటే అన్ని ఫ్రీ లివింగ్ యానిమల్స్ అన్నమాట. సో వీటిలో కార్డేట్స్ లో పారాసైటిక్ ఏవి ఉండవు. బైలాటరల్లీ సిమెట్రికల్. సో అన్ని కార్డేట్స్ కూడా బైలాటరల్లీ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తుంటాయి. ప్రెసెన్స్ ఆఫ్ పోస్ట్ యానల్ టైల్. సో ఈ కార్డేట్స్ లో పోస్ట్ యానల్ టైల్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఎగ్జోస్కెలిటన్ ఉంటుంది దీంట్లో. అంతేకాకుండా దీని బాడీ వాల్ వచ్చేసి ట్రిప్లోబ్లాస్టిక్ బాడీ వాల్. సో ట్రిప్లోబ్లాస్టిక్ బాడీ వాల్ అంటే మనందరికీ తెలుసు. సో బాడీ వాల్ ఈస్ మేడప్ ఆఫ్ ఎక్టోడర్మ్, ఎండోడర్మ్ అండ్ మీసోడర్మ్. సో నెక్స్ట్ ప్రెసెన్స్ ఆఫ్ ట్రూ సీలోమ్. సో ఈ కార్డేట్స్ అన్ని యానిమల్స్ లో కూడా ట్రూ సీలోమ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. కార్టిలేజినస్ ఆర్ బోనీ ఎండోస్కెలిటన్. సో ఈ కార్డేట్స్ లో చూసుకుంటే స్కెలిటన్ వచ్చేసి కార్టిలేజినస్ గా ఉంటుంది, కొన్నిటిలో వచ్చేసి బోనీ ఎండోస్కెలిటన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఫారింజియల్ గిల్ స్లిట్స్ ఎట్ సమ్ స్టేజ్ మే ఆర్ మే నాట్ బి ఫంక్షనల్. సో ఒక స్టేజ్ లో ఫారింజియల్ గిల్ స్లిట్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో అవి ఫంక్షనల్ అయి ఉండొచ్చు, నాన్ ఫంక్షనల్ అయి కూడా ఉండొచ్చు. కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్. సో ఈ కార్డేట్స్ లో ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ అనేది కంప్లీట్ గా డెవలప్ అయి ఉంటుంది. క్లోజ్డ్ బ్లడ్ వాస్కులర్ సిస్టమ్. సో ఈ కార్డేట్స్ లో చూసుకుంటే మనకి బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ అనేది క్లోజ్డ్ టైప్ ఉంటుంది. ఎక్స్క్రీటరీ సిస్టమ్, ప్రోటో ఆర్ మీసో ఆర్ మెటానెఫ్రిక్ కిడ్నీస్. సో ఎక్స్క్రీటరీ సిస్టమ్ చూసుకుంటే ఇందులో ప్రోటోనెఫ్రిక్ కిడ్నీస్ ఉంటాయి, లేదంటే మీసోనెఫ్రిక్ కిడ్నీస్, లేదంటే మెటానెఫ్రిక్ కిడ్నీస్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. డార్సల్ అండ్ ట్యూబులర్ నెర్వ్ కార్డ్. సో నెర్వ్ కార్డ్ వచ్చేసి డార్సల్ గా, ట్యూబులర్ గా ఉండే నెర్వ్ కార్డ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఇవి వచ్చేసి డైసెక్షువల్.
సో డైసెక్షువల్ మీన్స్ సపరేట్ సెక్సెస్ అనమాట, అంటే ఫిమేల్ సెక్స్ ఆర్గన్స్ సపరేట్ గా, మేల్ సెక్స్ ఆర్గన్స్ సపరేట్ గా, సపరేట్ స్పీషీస్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ ఫండమెంటల్ కార్డేట్స్ క్యారెక్టరిస్టిక్స్. సో కార్డేట్ క్యారెక్టరిస్టిక్స్ లో ఫండమెంటల్ క్యారెక్టర్స్ ఏంటి? డార్సల్ హాలో ఆర్ ట్యూబులర్ నెర్వ్ కార్డ్, లాంగిట్యూడినల్లీ సపోర్టింగ్ రాడ్ లైక్ నోటోకార్డ్, ఫారింజియల్ గిల్ స్లిట్స్. సో ఈ కార్డేట్స్ లో ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ 3 ఉన్నాయన్నమాట. సో ఏంటవి? డార్సల్ హాలో ఆర్ ట్యూబులర్ నెర్వ్ కార్డ్ ఒకటి, సెకండ్ వన్ వచ్చేసి లాంగిట్యూడినల్ గా ఉండే సపోర్టింగ్ రాడ్ లైక్ నోటోకార్డ్ అనమాట. సో థర్డ్ వన్ వచ్చేసి ఫారింజియల్ గిల్ స్లిట్స్. సో ఈ 3 అనేవి ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట కార్డేట్స్ లో. సో ఫస్ట్ వన్ వచ్చేసి డార్సల్ హాలో నెర్వ్ కార్డ్. సో ఇక్కడ కనిపిస్తుందా? డార్సల్ హోలో నెర్వ్ కార్డ్. సో ఎల్లో కలర్ లో ఉంది కదా, సో ఇది వచ్చేసి డార్సల్ హోలో నెర్వ్ కార్డ్ అనమాట. సో సిఎన్ఎస్ ఈస్ ప్రెసెంట్ డార్సల్లీ. సో సిఎన్ఎస్ మీన్స్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈస్ ప్రెసెంట్ డార్సల్లీ. సో ఇందులో సిఎన్ఎస్ అనేది డార్సల్ గా ప్రెసెంట్ అయి ఉంటుంది. లాంగిట్యూడినల్ హాలో నర్వ్ ట్యూబ్. సో ఇది వచ్చేసి లాంగిట్యూడినల్ హాలో నర్వ్ ట్యూబ్ అనమాట. నెక్స్ట్ అబౌవ్ నోటోకార్డ్. సో ఇది ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది? నోటోకార్డ్ కి పైన ఈ డార్సల్ హాలో నర్వ్ కార్డ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ నోటోకార్డ్. సో నోటోకార్డ్ ఈస్ ఎలాంగేటెడ్. సో ఇక్కడ కనిపిస్తుందా నోటోకార్డ్ బ్లాక్ కలర్ లో ఒక లైన్. సో ఇది వచ్చేసి నోటోకార్డ్ అనమాట. ఎలా ఉంటుంది? ఇది ఎలాంగేటెడ్ గా ఉంటుంది. నోటోకార్డ్ వచ్చేసి రాడ్ లైక్, సో రాడ్ లాగా ఉంటుంది. సో ఫ్లెక్సిబుల్. సో ఎలా ఉంటుంది? ఇది ఫ్లెక్సిబుల్, మూవ్ అయ్యేలాగా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అనమాట. ప్రెసెంట్ బినీత్ నర్వ్ కార్డ్. సో ఇది ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది? నర్వ్ కార్డ్ కి కింద ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఎల్లో కలర్ లో మనకి నర్వ్ కార్డ్ కనిపిస్తుంది కదా, దీని కింద ఈ నోటోకార్డ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రైమ్ ఫీచర్ ఆఫ్ కార్డేట్స్. సో ఈ కార్డేట్స్ లో ఈ నోటోకార్డ్ అనేది ప్రైమ్ ఫీచర్ అనమాట, అంటే వెన్నుముక ఎలాగా, సో అదే వెన్నుముక అంటే ఈ నోటోకార్డ్ అనమాట. సో ఈ నోటోకార్డ్ లేకపోతే మనం ఉండలేం. సో అందుకనే ఇది కార్డేట్స్ లో ప్రైమ్ ఫీచర్ గా చెప్పబడుతుంది. నెక్స్ట్ ఫారింజియల్ గిల్ స్లిట్స్ ఎట్ సమ్ స్టేజ్. సో ఈ ఫారింజియల్ గిల్ స్లిట్స్ అనేవి ఒక స్టేజ్ లో మాత్రం ఉంటాయి. సో పెయిర్డ్ లాటరల్ గిల్ స్లిట్స్. సో ఇక్కడ పెయిర్డ్ లాటరల్ గిల్ స్లిట్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. కనిపిస్తున్నాయా? సో ఇవి వచ్చేసి ఫారింజియల్ గిల్ స్లిట్స్ అనమాట. పెయిర్డ్ లాటరల్ గిల్ స్లిట్స్ ఇవి. ఫారింజియల్ వాల్ ఆఫ్ గట్ బిహైండ్ మౌత్. సో ఈ ఫారింజియల్ వాల్ ఆఫ్ గట్ ఎక్కడ ఉంటుంది? మౌత్ పక్కనే. సో ఇక్కడ మౌత్ రీజన్ ఉంటుంది. సో ఈ మౌత్ కి బిహైండ్ పక్కన ఈ ఫారింజియల్ గిల్ స్లిట్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ప్రోటోకార్డేట్స్ ప్రెసెంట్ త్రూ అవుట్ లైఫ్. సో ప్రోటోకార్డేట్స్ లో చూసుకుంటే ఈ ఫారింజియల్ గిల్ స్లిట్స్ అనేవి ఎంటైర్ లైఫ్ అంతా కూడా ప్రెసెంట్ అయి ఉంటాయి. హయ్యర్ వర్టిబ్రేట్స్ డిసపియర్ ఆర్ మాడిఫైస్ ఇన్ అడల్ట్. సో హయ్యర్ వర్టిబ్రేట్స్ లో కనుక చూసుకున్నట్లయితే ఈ ఫారింజియల్ గిల్ స్లిట్స్ అనేవి ఒక స్టేజ్ దాటిన తర్వాత డిసపియర్ అయిపోతాయి, లేదంటే కనుక అడల్ట్స్ లో మాడిఫై అవుతాయి. సో వేరే ఆర్గాన్స్ గా మాడిఫై అవుతాయి అన్నమాట. సో ఇవి మనం క్లియర్ పిక్చర్ చూడొచ్చు. సో ఇది డార్సల్ హాలో నర్వ్ కార్డ్. సో ఇక్కడ ఎల్లో కలర్ లో ఎలా ఉంది ఇది కదా, సో ఇది నర్వ్ కార్డ్ అనమాట. సో దీని కింద నోటోకార్డ్ వెన్నెముక. సో నెక్స్ట్ ఫారింజియల్ గిల్ స్లిట్స్ ఇవి. సో ఇది వచ్చేసి పోస్ట్ యానల్ టైల్ అనమాట. సో నెక్స్ట్ క్లాసిఫికేషన్. సో క్లాసిఫికేషన్ ఎలా చేస్తారు? ఆన్ ది బేసిస్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ నోటోకార్డ్ ఆర్ వర్టిబ్రల్ కాలమ్, ప్రెసెన్స్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ క్రేనియం. సో క్లాసిఫికేషన్ ఎలా చేస్తారంటే కార్డేట్స్ లో నోటోకార్డ్ వర్టిబ్రల్ కాలమ్ ప్రెసెన్స్ ని బట్టి, ఇంకొకటి వచ్చేసి ప్రెసెన్స్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ క్రేనియం. సో ఈ రెండింటిని డిపెండ్ చేసుకొని క్లాసిఫికేషన్ అనేది చేస్తారు. సో ఇది వచ్చేసి అవుట్లైన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైలం కార్డేటా. సో కార్డేటా క్లాసిఫికేషన్ మనం ఇప్పుడు చూద్దాం. సో ఫైలం కార్డేటా వచ్చేసి 2 గ్రూప్స్ గా డివైడ్ అయింది. గ్రూప్ 1 ఎక్రేనియా ఆర్ ప్రోటోకార్డేటా. సో వీటినే లోవర్ కార్డేట్స్ అని అంటారు. గ్రూప్ 2 వచ్చేసి క్రేనియాటా ఆర్ యూకార్డేటా. సో వీటినే హయ్యర్ కార్డేట్స్ అని అంటారు. సో ఇక్కడ లోవర్ కార్డేట్స్ మీన్స్ ఎక్రేనియా ఆర్ ప్రోటోకార్డేటా 2 సబ్ ఫైలమ్స్ గా డివైడ్ అయింది. సబ్ ఫైలం 1 చూసుకుంటే యూరోకార్డేటా, దాన్నే ట్యూనికాటా అని కూడా అంటారు. సబ్ ఫైలం 2 చూసుకుంటే సెఫలోకార్డేటా. సో సబ్ ఫైలం 1 యూరోకార్డేటా ఆర్ ట్యూనికాటా డివైడ్స్ ఇంటూ 3 classes. సో క్లాస్ 1 ఎసిడియసి.
సో దాంట్లో ఎగ్జాంపుల్స్ వచ్చేసి హెడ్మేనియా, సియోనా, మాల్గ్యులా. క్లాస్ 2 టలియేసి, ఎగ్జాంపుల్ సాల్పా, డోలియోలం, పైరోజోమా. క్లాస్ 3 లార్వేసి, ఎగ్జాంపుల్ ఒయికోప్లూరా. సో నెక్స్ట్ సబ్ఫైలం 2 సెఫలోకార్డేటాకి ఒక క్లాస్ ఉంది. సో అది లెప్టోకార్డి. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి బ్రాంకియోస్టోమా, దాన్నే ఆంఫియాక్సస్ అని కూడా అంటారు. సో ఇంకొకటి ఎసిమిట్రాన్. సో గ్రూప్ 2లో క్రేనియాటా ఆర్ యూకార్డేటా అంటే హయ్యర్ కార్డేట్స్ వచ్చేసి సబ్ఫైలం వర్టిబ్రేటా. సో ఈ వర్టిబ్రేటాలో 2 డివిజన్స్ ఉన్నాయి. సో డివిజన్ 1 వచ్చేసి అజ్ఞాత, జాలెస్ వర్టిబ్రేట్స్. సో జా లేని వర్టిబ్రేట్స్ ని అజ్ఞాత అంటారు. డివిజన్ 2 చూసుకుంటే జ్ఞాతోస్టొమాటా. సో జావుడ్ వర్టిబ్రేట్స్, జా ఉన్న వర్టిబ్రేట్స్ ని జ్ఞాతోస్టొమాటా అని అంటారు. సో ఇక్కడ అజ్ఞాతకి 2 క్లాసెస్ ఉన్నాయి. సో ఇక్కడ అజ్ఞాతలో చూసుకుంటే ఈ అజ్ఞాత అనేది 2 క్లాసెస్ గా డివైడ్ అయింది. క్లాస్ 1 ఆస్ట్రాకోడెర్మీ. సో ఈ ఆస్ట్రాకోడెర్మీ అనేది ఎక్స్టింక్ట్ స్పీషీస్ అన్నమాట. సో దీంట్లో ఎగ్జాంపుల్స్ చూసుకుంటే సెఫాలాప్సిస్ ఒకటి, ట్రిపానాప్సిస్ ఒకటి. నెక్స్ట్ క్లాస్ 2 సైక్లోస్టొమాటా. సో దీన్నే రౌండ్ ఆర్ సక్టోరియల్ మౌత్ అనేది ఉంటుందన్నమాట ఈ సైక్లోస్టొమాటాకి. సో ఈ సైక్లోస్టొమాటా 2 సబ్ క్లాసెస్ గా డివైడ్ అయింది. సో ఏంటవి? సబ్ క్లాస్ 1 పెట్రోమైజాంటిడా, ఎగ్జాంపుల్ ల్యాంప్రేస్ అంటే పెట్రోమైజాన్ అనమాట. నెక్స్ట్ సబ్ క్లాస్ 2 మిగ్జినాయిడియే. సో మిగ్జిన్, దీన్నే హ్యాగ్ ఫిష్ అని కూడా అంటారు. సో నెక్స్ట్ జ్ఞాతోస్టొమాటా. సో ఈ జ్ఞాతోస్టొమాటాలో 2 సూపర్ క్లాసెస్ ఉన్నాయి. సూపర్ క్లాస్ 1 పీసెస్, సూపర్ క్లాస్ 2 టెట్రాపోడా. సో ఇక్కడ పీసెస్ లో చూసుకుంటే 3 క్లాసెస్ గా డివైడ్ అయింది అనమాట. ఈ పీసెస్ వచ్చేసి క్లాస్ 1 ప్లాకోడర్మీ. సో ఇది ఎక్స్టెంట్ అయిపోయింది అనమాట. సో దీంట్లో ఎగ్జాంపుల్స్ వచ్చేసి క్లైమాటియస్, టినిక్తిస్. నెక్స్ట్ క్లాస్ 2 కాండ్రిక్తిస్. సో వాటినే కార్టిలేజినస్ ఫిషెస్ అని అంటారు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి స్కోలియోడాన్ అంటే డాగ్ ఫిష్, కైమెరా రాట్ ఫిష్. నెక్స్ట్ క్లాస్ 3 వచ్చేసి ఆస్టియోకిస్. సో వీటినే బోనీ ఫిషెస్ అని అంటారు. ఎగ్జాంపుల్స్ లేబియో, ప్రోటోప్టిరస్ అంటే లంగ్ ఫిష్ అనమాట, హిపోకాంపస్, సీ హార్స్. నెక్స్ట్ టెట్రాపోడా వచ్చేసి 4 క్లాసెస్ గా డివైడ్ అయింది. క్లాస్ 1 ఆంఫిబియా, ఎగ్జాంపుల్స్ ఫ్రాగ్స్, టాడ్స్, సాలమండర్స్. క్లాస్ 2 రెప్టిలియా, ఎగ్జాంపుల్స్ స్నేక్స్, క్రొకడైల్స్, స్ఫినోడాన్. క్లాస్ 3 ఏవ్స్, ఎగ్జాంపుల్ కొలంబియా, పావో, క్రిస్టాటస్. క్లాస్ 4 మమేలియా, ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఎకైడ్నా, కంగారు, హోమో అంటే మనమే అనమాట. ఓకేనా? సో దిస్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ కార్డేటా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి salient features of cephalochordata. These are marine animals living in shallow waters. సో ఈ cephalochordates అనేవి మెరైన్ యానిమల్స్ అన్నమాట. సో ఇవి షాలో వాటర్స్ లో నివసిస్తూ ఉంటాయి. They make burrows in the sand and live in it with the anterior part burrowed in it. It is also found in the plankton floating in the water. సో ఇదేంటంటే ఈ సెఫలోకార్డేటా అనేది శాండ్స్ లో గుంటల్లా తవ్వుకొని వాటిలో ఉంటుందన్నమాట. సో యాంటీరియర్ పార్ట్ పైకి పెట్టి ఉంటుందన్నమాట. సో ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకి? వాటర్ లో ప్లాంక్టన్ ఫ్లోటింగ్ ఉన్న ఏరియాస్ లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బాడీ స్మాల్ ఫిష్ లైక్ మెజరింగ్ అబౌట్ 5 to 8 centimeters ఇన్ లెంత్. సో బాడీ చిన్నగా ఉంటుంది, ఇది ఫిష్ లాగా కనిపిస్తుంది అనమాట చూడడానికి. సో లెంత్ వచ్చేసి 5 నుంచి 8 centimeters వరకు ఉంటుంది అనమాట. బాడీ ఈజ్ డివిజబుల్ ఇంటూ ట్రంక్ అండ్ టెయిల్. సో బాడీ వచ్చేసి ట్రంక్, టెయిల్ గా డివైడ్ అవ్వగలుగుతుంది అనమాట. డార్సల్ ఫిన్ ఈస్ ప్రెసెంట్ విచ్ ఎక్స్టెండ్స్ అండ్ ఫార్మ్ టెయిల్ ఫిన్. సో డార్సల్ ఫిన్ వచ్చేసి దీంట్లో ప్రెసెంట్ అయి ఉంటుంది. సో అది ఎక్స్టెండ్ అయ్యి టెయిల్ ఫిన్ ని ఫార్మ్ చేస్తుంది అనమాట. నో ఎగ్జోస్కెలిటన్ ఈస్ ప్రెసెంట్. సో దీంట్లో ఎటువంటి ఎగ్జోస్కెలిటన్ అనేది ప్రెసెంట్ అయ్యి ఉండదు. The notochord is in the form of a rod-like structure from anterior to posterior end and present throughout the life. So, notochord అనేది ఎలా ఉంటుంది? రాడ్ లాగా ఉంటుందన్నమాట. సో ఇది యాంటీరియర్ నుంచి పోస్టీరియర్ వరకు అంటే స్టార్టింగ్ నుంచి
ఎండింగ్ వరకు, పోస్టీరియర్ ఎండ్ వరకు కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఈ నోటోకార్డ్ అనేది ఎంటైర్ లైఫ్ అంతా కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది దీంట్లో. మజిల్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మయోటోమ్స్. సో దీంట్లో మజిల్స్ వచ్చేసి మయోటోమ్స్ గా ఉంటాయి అన్నమాట. ఫారింగ్స్ ఈజ్ లార్జ్ అండ్ బిసెట్ విత్ నెంబర్ ఆఫ్ గిల్ స్లిట్స్. సో ఫారింగ్స్ అనేది దీంట్లో లార్జ్ ఫారింగ్స్ ఉంటుంది. సో దాంట్లో గిల్ స్లిట్స్, నెంబర్ ఆఫ్ గిల్ స్లిట్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సోలినోసైట్స్ ఆర్ ద ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్. సో దీంట్లో ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ వచ్చేసి సోలినోసైట్స్ అన్నమాట. బకల్ ఫన్నెల్ అండ్ వీల్ ఆర్గాన్ ఆర్ ప్రెసెంట్. సో దీంట్లో బకల్ ఫన్నెల్, వీల్ ఆర్గాన్ కూడా ప్రెసెంట్ అయి ఉంటాయి. డార్సల్ నర్వ్ కార్డ్ ఈస్ ప్రెసెంట్ త్రూ అవుట్ ద లైఫ్. సో దీంట్లో డార్సల్ నర్వ్ కార్డ్ అనేది ఎంటైర్ లైఫ్ అంతా కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది. సెక్సెస్ ఆర్ సపరేట్. సో దీంట్లో సపరేట్ సెక్సెస్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. లార్వా ఈస్ ప్రెసెంట్ ఇన్ లైఫ్ హిస్టరీ. 2 జెనిరా ఎట్ ఇంక్లూడెడ్ ఇన్ సెఫలోకార్డేటా. సో దీంట్లో లార్వా అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది లైఫ్ హిస్టరీలో. సో దీంట్లో 2 జెనిరా అనేవి ఇంక్లూడ్ అయి ఉన్నాయి అనమాట ఈ సెఫలోకార్డేటాలో. సో ఏంటవి? ఫస్ట్ వన్ వచ్చేసి ఎసిమెట్రాన్. సో సెకండ్ వన్ వచ్చేసి బ్రాంకియోస్టోమా. సో దాన్ని ఏమంటారు? ఆంఫియాక్సస్ అంటారు. సో ఇది వచ్చేసి ఎసిమెట్రాన్ పిక్చర్ అనమాట. సో కనిపిస్తుంది కదా, సో ఫిష్ లాగా ఉంది కదా ఇది. సో అదనమాట ఎసిమెట్రాన్. సో ఇది వచ్చేసి బ్రాంకియోస్టోమా, ఆంఫియాక్సస్ పిక్చర్ ఇది. సో దీంట్లో పార్ట్స్ చూసుకుంటే ఇది వచ్చేసి నోటోకార్డ్ అనమాట. సో కనిపిస్తుందా? ఇది వచ్చేసి నోటోకార్డ్. సో దీనిపైన అబౌవ్ నోటోకార్డ్ నర్వ్ కార్డ్ ఈస్ ప్రెసెంట్. సో నోటోకార్డ్ పైన నర్వ్ కార్డ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఇది ఇంటెస్టైన్ రీజియన్ అనమాట. సో ఇవి ఫిన్ రేస్. సో ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఫిన్ రేస్. సో ఇది వచ్చేసి కాడల్ ఫిన్, ఇది యానస్ అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి యానస్ రీజియన్. సో ఇవి గోనాడ్స్, సెక్స్ ఆర్గాన్స్ అనమాట, గోనాడ్స్. సో ఇది వచ్చేసి లివర్. సో ఇవి గిల్ స్లిట్స్. సో గిల్ స్లిట్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఇవి వచ్చేసి గిల్ స్లిట్స్. సో ఇది వచ్చేసి ఎండోస్టైల్ అనమాట. సో ఈ ఎండోస్టైల్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఫారింగ్స్ లాగా యూజ్ అవుతుందంట. మ్యూకస్ అనేది సెక్రీట్ అవడానికి ఈ ఎండోస్టైల్ అనేది దీంట్లో యూజ్ అవుతుంది. ఓకేనా. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ కార్డేటా and silent features of cephalochordata. Thank you.